40 అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన ఫలం పొందుదురు. వారి పక్షులాంటి వారి రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సమస్యలకు నడిచిపోదురు. పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్య వందనాలు. చదవబడిన వాక్యం మీది పరిశుద్ధాత్ముడు రాయించినందుకు వందనాలు అయా. వాక్యం తెచ్చిన వ్యాపన కూడా అభిషేకించిన బలముతో నింపండి. వచ్చి అందరితో మాట్లాడి సహాయం చేయండి. అయినా ఉపవాసంతో వచ్చిన బిడ్డలతో మాట్లాడండి, సరి చేయండి, దీవించమని యేసు నామమున పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారని వాక్యాన్ని సెలవిస్తామని. దేవుని పిల్లలారా, దేవుడి దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే ఆశీర్వదించడానికి, దీవించడానికి, స్వస్థపరచడానికి, మనకు కావలసిన ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉంటాడు. అయితే మనలో ఏముండాలంటే ఆసక్తి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంటాడు. యెహోవా కొరకు ఎదురు చూడాలని వాక్యం సెలవిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా సరే దేవుడి దగ్గరికి వచ్చిన పిల్లల్ని చూసేది ఏంటంటే ఆయన పైరూపం చూసే దేవుడు కాదు, కానీ హృదయాన్ని చూసే దేవుడు. ఎవరి హృదయం అయితే నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, దేవుడి దగ్గర ప్రతిఫలం పొందుకోవాలి, దేవుడి దగ్గర స్వస్థత పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలని హృదయంలో ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారిని చూస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఎదురు చూస్తూ రావాలి. ఎప్పుడు ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలా, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలా, ఎప్పుడు దేవుని స్తుతించాలా అని ఆసక్తితో నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చేస్తాడంటే నిన్ను తాకుతాడు, నిన్ను దర్శిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. నేను పిల్లలారా, అన్ని విషయాల్లో దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలంటే ప్రార్థనలో రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. అన్నింటిలో బలమైన ప్రార్థన ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆ రోజు మన శరీరానికి సంబంధించిన నీళ్లు కానీ, మంచినీళ్ళు కానీ, ఆహారం కానీ, టిఫిన్ కానీ అవన్నీ బంద్ చేసుకుని మనం దేవుడి దగ్గరికి వచ్చి ఖచ్చితంగా నా దేవుడితో ఎక్కువ గడపాలి, నా దేవుడి సన్నిధిలో నా హృదయం సరి చేసుకోవాలి, దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతిఫలం పొందుకోవాలని ఒక తపన, ఒక ఆరాటం కలిగి ఎవరైతే వస్తారో ఖచ్చితంగా వారి పట్ల కార్యం జరుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేని పిల్లారా, ఇప్పుడు ఒక వార్త అందింది. అయితే మొదటిగా ఏం చేస్తారంటే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొద్దుకే తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజగుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకున్న వాడు రాజగుమ్మమున ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయో శాసనము ఏ సంస్థానమునకు వచ్చేనో అక్కడ నున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను, ఏడ్పులోను, రోదనములోను మునిగిన వారైరి. ఇప్పుడు ఆయన వచ్చిన వార్త ఏంటంటే యూదా జాతిని అంతటినీ కూడా ఒకరోజు చంపాలని శాసనం వచ్చిందని మొదటిగా తెలుసుకుని ఏం చేశారంటే ఇంకా నిమిషం మాత్రం ఆశించేయకుండా చేసిన పని వీధిలోకి వచ్చాడు. గోరు బట్ట కట్టుకున్నాడు, బూడిద పోసుకున్నాడు, మహారోదనతో, శోకంతో, కన్నీటితో ప్రార్థన చేస్తున్నట్టు వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేని పిల్లారా, అంతగా ఆయన ఆ రాజగుమ్మం దగ్గర చిన్న ఉద్యోగి అయిన అవన్నీ విడిచిపెట్టుకుని వచ్చి ఆ వార్త తెలియని చేస్తున్న పని ఏంటంటే వెంటనే ఉపవాసం ఉన్నాడు, పై బట్టలు తీశాడు, గోరు బట్ట కట్టుకున్నాడు, కన్నీళ్ళతో రోధిస్తున్నాడు. ఎందుకని? ఎదర మరణ శాస్త్రం ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేని పిల్లారా, ఈ లోకంలో పరిపాలించే అధికారులు చేతులు ఎత్తేయచ్చు, ఈ లోకంలో ఉన్న మనుషులు కూడా, రాజులు కూడా చేతులు ఎత్తేయచ్చు. అయితే పరమనున్న దేవుడు రాజులకు రాజ్యం, ప్రభువులకు ప్రభు ఆయన కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకనంటే ఒక చోట ఆయన అంటాడు, అయినా దేవుడు అంటాడు, మీరు మనుషులను నమ్మొద్దు, రాజులను నమ్మొద్దు. ఎవరు ఈ లోకంలో నమ్మదగిన దేవుడు ఎవరంటే నీ కొరకు, నా కొరకు పరమను విడిచి రక్షకుడిగా వచ్చి రక్తం కాచి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారు.
ఇప్పుడు ఆయన మొదటిగా విశ్వాసం ఏంటంటే, వాళ్ళకు ఒక బలమైన నమ్మకం ఏంటంటే, మా దేవుడు జాలిగల దేవుడు, మా దేవుడు కరుణామయుడు, మా దేవుడు ప్రేమించే దేవుడు, మా దేవుడు ఆపదలో ఉంటే తప్పించే దేవుడు నాకు తెలుసు. కాబట్టి ఆయన చేస్తున్న పని ఏంటంటే వెంటనే ఉపవాసం ప్రకటించాడు. ఆమేన్. నేను పిల్లలారా, ఉపవాస ప్రార్థన చాలా బలమైనది, కీడులన్నీ తప్పిస్తుంది. ఈ లోపు ఆయన ఉపవాసం ఉండి బట్టలో గోరుపట్ట ధరించుకుంటే ఈ లోపు రాణి గారు ఏం చేసిందంటే, రాణి గారికి వర్తమానం వెళ్ళింది. ఇంతగా కూతురే కదా రాణి గారు, వెళ్ళింది. ఇంతగా ఎందుకు అలాగ ఉన్నాడు మా పినతండ్రి గారు అని కనుక్కోమంటే మొత్తం స్టోరీ చెప్తాడు. అమ్మా, పలానా పలానా ప్రధానమంత్రి రాజుగారి స్నేహితుడు అమాను ఇలాగా లంచం ఇచ్చి పలానా రోజున యూదు జాతరని చంపడానికి ప్రయత్నం చేశాడమ్మని స్టోరీ చెప్పగానే అప్పుడు నాన్నగారింటి మరి నేను ఏం చేయాలంటే, ఏమో ఇందుకోసమే నువ్వు రాణివయ్యేమో, మరి నువ్వు వచ్చేంటికి నువ్వు ఎవరితో మాట్లాడాలి, రాజు గారితో మాట్లాడాలి అని చెప్తేనే ఆవిడ అంటది, నాన్నగారికి ఇక్కడ ఒక శాసనం ఉంది ఏంటంటే, రాజు పిలవకుండా ఎవరు రాకూడదు. ఇప్పటికీ 30 రోజులైంది రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఆయన నా భర్తే కాదంటలేదు, కానీ నన్ను ఎందుకు పిలవలేదు, 30 రోజులు అయ్యింది, మరి నేను కనుక వెళితే కనుక మరణశాస్త్రం ఉంటుంది, ఒకవేళ ఆయన చేతిలో బంగారు దండ చూపించకపోతే నా పరిస్థితి అంటే, ఏమో నమ్మ ఎందుకే నువ్వు రాణివయ్యేమో, నీ ప్రయత్నం చెయ్యి, ఒకవేళ లోపల తప్పించుకుందామని నువ్వు ఆలోచన చేస్తే దేవుడు ఇంకో మార్గాన్ని ఎంచుకుంటాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, అయితే భవిష్యత్తులో నీవును నీ ఇంటి వారిని మొత్తం అంతా నశించిపోతామమ్మా అని చెప్తాడు ఆయన. అప్పుడు ఈ రాణిగారు ఏం చేస్తుందని ఆలోచన చేసుకుని, సర్లే నాన్నగారండి ఏదన్నా అవుతుంది కాబట్టి నా కోసం మీరు ఏం చేయాలంటే 3 దినాలు శ్మశాన కొట్టులో ఉపవాసం ప్రకటించండి అని చెప్పి మీరు అందరూ ఉపవాసం ఉండండి, నేను నా చెలికత్తులు ఉపవాసం ఉంటానని చెప్పింది ఆవిడ. ఒక పక్కనేమో యోధులు అందరూ ఉపవాసం, మరో పక్కన రాణిగారు ఉపవాసం, రాణిగారి పక్కన అందరూ ఉపవాసం. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎదురు బలమైన సోదరు ఉంది కాబట్టి ఆ సోదరు తప్పించుకోవాలంటే అందరూ ఉపవాసం చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. నేను పిల్లలారా, ఒక్కొక్కసారి మనకు వస్తున్న పరిస్థితుల కష్టాలు బట్టి ఒకళ్ళ చేత సరిపోతుంది, కానీ ఇంకా బలంగా సోదరు ఎక్కువైపోయినటువంటి ఇంట్లో అందరూ చేయాలి. ఏంటి? ఉపవాస ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. 1 రోజు ఉంటారో, 2 రోజులు ఉంటారో, 3 రోజులు ఉంటారో, మీ ఇష్టం అది. అయితే ఎంత ఎక్కువగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అంత తొందరగా ప్రతిఫలం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంకా వేరే మార్గం ఉండదండి, ఎందుకంటే ఆయన జాలిగల దేవుడు, కరుణామయుడు. ఆయన గనక మన ప్రార్థన వైపు చూస్తే చాలు, కార్యమైపోతారు. ఆమేన్. హల్లెలూయా. 3వ దినం వచ్చింది. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్తుంది, తెగించి వెళ్ళాలి. వెళ్తే ఆయన అంత గృహంలో ఉన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలి. వెళ్ళగానే రాజుగారు ఏం చేశారంటే వెంటనే బంగారు దండ చూపించాడంట. పట్టుకుంది, అమ్మా రాణి ఏంటి నీ కోరిక ఏంటి, నీ మనమేంటమ్మా, ఎలా వచ్చేవేంటమ్మా అంటాడు ఆయన. అయ్యా, మరి మీకు మంచి భోజన ప్రేమ మీద ఏర్పాటు చేశానయ్యా, మీరు అందరూ భోజనానికి రావాలయ్యా, నీవును నీ స్నేహితుడిని ఆమె ప్రధానమంత్రి ఇద్దరు రావాలయ్యా చెప్తుంది. అప్పుడు ఆ రాజుగారు అంటారా, అబ్బా ఎంత ప్రేమ, నిజంగా ప్రాణం త్యాగం చేసి నా దగ్గరికి వచ్చావు, సర్లే అని భోజనానికి వస్తామంటారు. ఆమేన్. హల్లెలూయా. భోజనానికి ఎవరిని పిలిచిందంటే ఆవిడ రాజుగారిని, ప్రధానమంత్రిని, ఆమెనిద్దరిని పిలిచింది, ఇంకెవరిని పిలవలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఒక పక్కనేమో ప్రేమించే భర్త, మరో పక్కనేమో శత్రువైన ఆమెను. హల్లెలూయా. ఓ పక్కనేమో ప్రేమించే భర్తకి పెడుతున్న భోజనం, మరో పక్కన శత్రువు కూడా పెడుతున్న భోజనం. ఆమేన్. హల్లెలూయా. మరి ఎప్పుడైనా ఎవరైనా పెడతారు అసలు భోజనం? అమ్మా, భర్తతో సమానంగా శత్రువు పెడతారు భోజనం? అమ్మా, ఛాన్స్ లేదు. ఆమేన్. హల్లెలూయా. మరి ఎందుకని ఇస్తారు మరి అటువంటి భయంకర దుష్టుడైన ఆమెను ఎందుకు పిలిచింది భోజనానికి? ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుడు ఉపవాసం ఎందుకు ఉండాలంటే, ఉపవాసంలో ఖచ్చితంగా చేసిన పని ఏంటంటే, మీరు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు తలంటుకుని ముఖం కడుక్కోమని చెప్తాడు మత్తయి సువార్తలో. ఆమేన్. హల్లెలూయా. చదవడం మాట ఎక్కడ చదవండి, మత్తయి సువార్త 6:16. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
చేయనట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న మీ తండ్రికే కనబడవలనని మీకు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమేన్. హల్లెలూయా. అక్కడ దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు తలంటుకుని ముఖం కడుక్కోమని వాటిని సెలవిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వాస్తవంగా మనము ఉపవాసం ఉండేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేసి ముఖమంది కడుక్కుని మనం ఉపవాస ప్రార్థన చేస్తాం. అవునంటారు కాదంటారా? అంటే ఇప్పుడు దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? భౌతికంగా కనిపించే ఆ తల గురించి మాట్లాడుతాడు, ముఖం గురించి మాట్లాడతాడు ఆయన కాదు. ఆమేన్. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే ఉపవాసం ఉన్న తర్వాత వాస్తవంగా మనిషి ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా ఆలోచన చేయాలన్నా, ఏదైనా చేయాలంటే ఆలోచన తలంపుల ద్వారా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక మనిషి పాపం చేయాలంటే అవి తలలోంచి వస్తాయి కాబట్టి తలంటుకోవాలి. రెండు, మనిషి పాపం చేయాలంటే ఆ చూపులు, ఆ ముక్కు, ఆ నోరు, ఆ చెవులు సంబంధించినవి కాబట్టి కడుక్కోవాలి. ఆమేన్. హల్లెలూయా. వీటి ద్వారానే మనిషి పాపం చేస్తాడు కాబట్టి ముందు ఏం చేయాలి? ఉపవాసం ఉన్నప్పుడు పాపములు కడుక్కోవాలి. ఆమేన్. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన కూడా నేర్పించినప్పుడు ఏమన్నాడు ఆయన? మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించమన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇస్తే రాని ఉపవాసం ఉన్నది కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? ఆయన ప్రేమించమన్నాడు. నిన్ను వాళ్ళని పరివారిని ప్రేమించమన్నాడు, శత్రువు ప్రేమించమన్నాడు. కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే ఆ ఉపవాసం దేవుడు చెప్పినట్టు చేసింది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఒక పక్కన భర్తని ఎలా ప్రేమిస్తుందో సేమ్ రెండు శత్రువును కూడా అలాగే ప్రేమించి ఇద్దరికి ఒకటే పోసింది. ఆమేన్. హల్లెలూయా. తేడా ఏమీ లేదు. ఆమేన్. హల్లెలూయా. అయితే భోజనం వచ్చారు, భోజనం చేశారు. ఆ భోజనం నచ్చింది రాజుగారికి. తినేసి అంటున్నాడు రాజుగారు, అమ్మా నీ కోరిక ఏంటి? నీ మనమేంటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు రాజస్థానం అంటాడు. అయ్యా రాజుగారి నా మీద ప్రేమ ఉంటే కనుక రేపు రండి భోజనానికి, రేపు చెప్తానండి అని అన్నాడు. అని అన్ని రాణిగారు అన్నారు. సర్లే రేపు చెప్తాను, రేపు వద్దని మళ్ళీ ఇద్దరే భోజనానికి మళ్ళీ ఇద్దరు. ఎవరిద్దరు? భర్త, శత్రువు. మన ఇద్దరు. అయితే భోజనం చేసి వస్తుంటేనంట ఆ గుమ్మ దగ్గర ఉన్న ముద్దుగా అందరూ నమస్కారం ప్రధానమంత్రి చేస్తుంటే ఇతను అలాగే నిల్చుని చూశాడంట. ఈ చూడగానే కోపం పెరిగిపోయి ఇంటికి వచ్చాడు. రాణిగారి భోజనం చాలా బాగుండింది, అబ్బా చాలా రాజధాని గారి వంటలు అంటే మామూలు వంటలు కాదు, రాజుగారు నన్ను ఇద్దరిని పిలిచింది, ఎవరిని పిలవలేదని చెప్పుకుంటూ వచ్చి లాస్ట్కి వస్తా ఉంటే గుమ్మం దగ్గర మొద్దుకి నాకు వంగక నమస్కారం చేయకున్నాడు. అతను చూడగా నాకు కోపం వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పాడు. ఎవరికి? భార్యకి స్నేహితులకి చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అలా కదండి, రేపు మధ్యాహ్నం భోజనం, రేపు అంతా కూడా భోజనానికి తెల్లారి గట్ల ఉదయకాలం మీరు ఏం చేయాలి? భోజనానికి వెళ్ళి ముందు రాజుగారి దగ్గరికి వెళ్ళి మన ఇంటి దగ్గర ఆ శత్రువు ఉన్నాడు కదా, వాళ్ళ శత్రువు అనుకుంటున్నారు ఎవరైనా ముద్దుగాయని. ఆ ముద్దుగాయని ఎలాగా శాసనం అయిపోయింది కాబట్టి ఆ తారీఖుని మన ఇంటికాడ 50 మూరలు ఉరికాయని తగిలించి ఆయన అక్కడ ఉరి తీయాలని లేనిపోని మాటలు చెప్పడం మీకు అలవాటే కదండి. రాజుగారికి చెప్పండి, ఉదయకాలం ముందు రాజుగారికి కలిసి చెప్పి అప్పుడు భోజనానికి మరి సలహా ఇచ్చారంట. ఎవరు సలహా ఇచ్చారు? భార్య స్నేహితుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లారు జాగ్రత్తగా విందాం. భర్త పని చేసుకుని బయట నుంచి వచ్చిన తర్వాత భార్య చెప్పాల్సిన మాటలు ఏంటంటే జ్ఞానం గల స్త్రీ కానీ ఇల్లు కట్టును అంటే జ్ఞానం గల మాటలే చెప్పాలి. ఎవరికి? భార్య ఇంటికాడ ఉంటుంది, భర్త 4 రకాల పనులు ఇంటికి బయటికి వెళ్తాడు, రకరకాల సమస్యలు, రకరకాల కష్టాలు, బాధలు, ఇబ్బందులు కలిగి ఇంటికి వచ్చినప్పటికీ ఈ మహాతల్లి ఏం చేస్తాడంటే పక్కన కూర్చొని ఆయనకి ఇష్టమైన కూర ఏదో వండి ఉంటుంది కదా, వండి పెట్టి జాగ్రత్తగా అయ్యే లోపల ఎన్ని ముద్దలు ఉంటాయో అన్ని సాడి చెప్తాయి. ఎవరికి? ఎక్కుతాయి ఎక్కవాలి. ఎవరు చెప్పినా ఎక్కిన ఎక్కపోయినా భర్తకి భార్య చెప్పిన ఖచ్చితంగా ఎక్కుతాయి. ఎందుకంటే ఇష్టమైన భార్య కదా, ఇష్టమైన కూర ఉంది కదా. ఇలా కొంతమంది ఉంటారు భార్య. ఆమేన్. హల్లెలూయా. అంటే ఓ విధంగా చెప్పాలంటేనే ఆ భార్య పాడైపోయాక బుర్ర భర్త బుర్రను కూడా పాడు చేసేసింది. ఎవరు? భార్య. ఈ విషయం చాలా మందికి తెలియదు. అమ్మయ్య నా భర్త చెప్పేస్తాను, నా భర్త సాయం చేయడు, నా భర్త వైపు చూడడు, నా భర్త సంగతి చెప్తాడు. అబ్బాయి ఓ విధంగా ఏంటంటే ఈవిడ లోపల కక్షని భర్త కట్టించి భర్త ద్వారా కక్ష తీర్చుకుంటాను. అంతేనమ్మా? ఆమేన్. హల్లెలూయా. అసలు బయట నలిగి వచ్చిన ఆయనకి ప్రశాంతంగా ఇంటికి ఉండాలి కదా, విశ్రాంతి ఉండాలి కదా. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం పెట్టినప్పుడు లేకపోతే పడక గదిలోనో లేకపోతే ఎక్కడ కూర్చున్నప్పుడు ఏం చేస్తారో లేని కొన్ని మొత్తం మోసకుండా చెప్తూ ఉంటారు. ఎవరికి?
భర్తకి. ఎవరికి నష్టం? వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ఏమి విత్తుతావో అదే పంట కోస్తావు. ఇంతకీ వీళ్ళు ఏం చెప్పారు సలహాలు? ఇంటికి ఉన్న భార్య స్నేహితులు మన ఇంటికడండి ఉరుకు 53 ఉరుకు తగ్గించాలండి మొదటిగా చెప్పమని మీరు వచ్చింది తెల్లారికి అట్లా వెళ్ళిపోయి చెప్పాలండి అని చెప్పారు. ఆ మాట దీనికి ఇష్టంగా అయిందంట, బాగుందంట ఆ మాట. ఆ సలహా బాగుందంట. ఏ సలహా? అసలు వాస్తవం ఈయనకి వచ్చిన సలహా కాదు. ఈయనకి ఎవరికి? ఈయనకి వచ్చిన సలహా కాదు, భార్య సలహా ఇచ్చింది. సరే అని పడుకున్నారు. నైట్ నిద్ర పడుతుంది. ఎవరికి? ఆమె నిద్ర పట్టింది. కానీ ఎప్పుడు తెల్లారి అందరికీ ఫస్ట్ వెళ్ళిపోయి చెప్పారు రాజు, ఇంకెవరో కూడా చెప్పారు. ఆమె హల్లెలూయా. అయితే మరి దేవుడు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా వింటాడు, దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. డౌట్ ఏమీ లేదు. ఆమె హల్లెలూయా. ఒక రోజు లేట్ అయినా, 2 రోజులు లేట్ అయినా, ఒక 4 రోజులు లేట్ అయినా, ఒక సంవత్సరం లేట్ అయినా ఆ ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి ఆ టైం రాగానే నువ్వు చేసిన ప్రార్థనలు ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది, నిజముగా మొరపెట్టే వారికి యెహోవా సమీపంగా ఉండే దేవుడైనా, ఆదరించే దేవుడైనా, ప్రార్థన ఆలకించే దేవుడండి అయినా. ఆమేన్ హల్లెలూయా. అంతే మనం కోసం చేస్తామనుకోండి, అది వృధాగా పోదు. అది వృధాగా పోదు, ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఈయన నిద్ర పట్టలేదు. అలాగనే రాత్రి దేవుడు ఏం చేశాడంటే రాజుగారికి రాజుగారికి నిద్ర పట్టలేదంటమ్మా. ఆమేన్ హల్లెలూయా. మరి రాజులకు నిద్ర పట్టకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు నిద్ర పట్టకపోతే రాజు సమాచార గ్రంథం తెచ్చుకుని చదివించుకుంటారు. ఈ లోపు గ్రంథం తీసుకొచ్చారు, చదివించుకుంటాడంట. ఆయనకి ఏ పేజీ దొరికిందంటే, ఒక రోజుని రాజుగారికి భోజనమును పానమును అందించే 2 ఉంటారు నపుంసకులు. వీళ్ళిద్దరిలో ఒకడంటే చంపాలని ప్రయత్నం చేశాడంట. చంపాలని వాళ్ళిద్దరు కూడా ఏంటంటే చంపాలని ప్రయత్నం చేశారంట. ఆ విషయం మొదటిగా తెలిసి ఆ రాణికి చెప్తే, రాజుగారికి చెప్తే ఆ విధంగా రాజుగారు బ్రతికాడు. ఆమేన్ హల్లెలూయా. మరి రాజుగారిని కాపాడినందుకు ఖచ్చితంగా బహుమానం ఇవ్వాలంట. బహుమానం ఏమీ ఇవ్వలేదంట. ఆ పేజీ చదివి మరి నన్ను కాపాడాడు కదా, మొద్దుకైకి ఏమైనా బహుమానం చేయించారా అని అడిగారంట. అయ్యా మొద్దుకై కాదు, ఎవరు ఏం చేయలేదన్నారంట. ఇదేంటిది, నన్ను కాపాడిన వ్యక్తి బహుమానం ఇవ్వడం ఏంటి అని ఏం చేశాడు? ఎప్పుడు తెల్లారుతుందా ఆమెను ఎప్పుడు వస్తాడు, ఆమెను చెప్తామని ఈయన, ఎప్పుడు తెల్లారుతుందా మొద్దుకై గురించి చెప్తామని ఆయన. ఆమేన్ హల్లెలూయా. చూసారు ఎంత అద్భుతం. నిజంగానే ఆమెకి నిద్ర పట్టలేదు. ఎందుకని మొద్దుకైని 53 వరకు మీద తగిలించామని చెప్పాలని ఆయన ఆతృతకున్నాడు. రాజుగారికి నిద్రట్లేదు. రాజుగారికి ఎందుకంటే ఎప్పుడు తెల్లారుతుందో ఆమెకి ఏం చెప్పాలి? మొద్దుకైని బహుమానం చెయ్యాలి, ఎలా కనపరచాలని ఈ నిద్రకి నిద్ర పట్టలేదు. ఆమేన్ హల్లెలూయా. మరి ఏంటే కదా ఆయన మాట ఈయనకి సంతకం పెట్టాడు. వీళ్ళిద్దరికి లేకుండా నిద్ర లేకుండా చేశాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనకి వ్యతిరేకంగా ఎవరు చెడుగా చెప్పినా లేకపోతే నాశనం చేయాలని చూసినా ఒక రోజు లేట్ అవుతుంది, కానీ రివర్స్ అన్నీ వాళ్ళకే వెళ్తాయి. ఆమేన్ హల్లెలూయా. వాళ్ళకే వెళ్తాయి. వాళ్ళకి వెళ్ళేటట్టు దేవుడు చేస్తాడు. ఎందుకని? న్యాయవంతుడండి అయినా, నీతి న్యాయం కలిగిన దేవుడు అయినా, ఆయన పక్షపాత దేవుడు కాదండి అయినా. ఆమేన్ హల్లెలూయా. అందుకని మనం ఏ సలహాలు ఇచ్చినా, ఏం ఆలోచనలు ఇచ్చినా మన స్వార్థం ఉండకూడదండి. మంచి ఆలోచనలు ఇవ్వాలి, మంచి తలంపులు ఇవ్వాలి. ఇది దేవుడి చిత్తమా కాదా అని వెళ్ళాలి. ఆమేన్ హల్లెలూయా. అలా కాకుండా నోరుందని మనకు నేను వాళ్ళకన్నా హై రేంజ్ అని ఇష్టానుసారంగా వెళ్ళేవరకు ఆల్రెడీ ఆయన వింటాడు. ఆయన చూసే ఆ సమయంలో ప్రతిఫలం ఎలా వస్తుందంటే రివర్సల్ వస్తుంది. హల్లెలూయా. మరి ఆయన చెప్పినందుకే కదా ఈ సంతకం పెట్టాడు. వీళ్ళిద్దరికి నిద్ర లేకుండా చేశాడు. వీళ్ళిద్దరి వల్లనే కదా వాళ్ళకి మొదటిగా చంపాలని ప్రయత్నం జరిగింది. శాసనంలో ఆయన చంపాలని కదా, ఇప్పుడు వీళ్ళిద్దరికి నిద్ర లేకుండా చేశాడు. ఆమేన్ హల్లెలూయా. దేని పిల్లలు అందుకనే మనం ఇచ్చే సలహాలు, మనం ఇచ్చే ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వాక్యానుసారంగా ఉన్నాయా, అది దేవుడి చిత్తమా కాదా? మనం మాట్లాడుతాం కదా మాటలు, ఇందుకు తొప్పందో ఒప్పందని ఆలోచించి మాట్లాడాలి. ఎందుకని మనం అన్నీ చేస్తామో. అయితే ఎందుకు మీరు పాట పాడారు కదా, ఏ పాట? ఎన్ని తలిచినా ఏది జరిగినా ఏది నీ చిత్తమే. ఆయన చిత్తమే చెప్తారు లాస్ట్కి. హల్లెలూయా. ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని చెడుగా చెప్పినా, ఎన్ని నాశనం చేద్దాం అనుకుని, ఎన్ని ప్లానింగ్ జరిగినా ఫైనల్ డెసిషన్ ఆయనది. ఎవరిదే? ఆమేన్ హల్లెలూయా. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఆయనకు అనుకూలంగా మనం వెళ్తే మంచిది. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు తెల్లారిగానే ఆయన పరిగెత్తుకు వచ్చాడు. తెల్లారిగానే ఎవరన్నా వచ్చారని నేను అడుగుతున్నాడు. ఈయన అయ్యా ఆమాన్ గారు వచ్చారయ్యా అని చెప్పారు. రమ్మన్నాడు. వచ్చారు. వచ్చి రాగానే మరి ముందు ఆమెను చెప్తాం ప్రయత్నం చేశాడు. రాజు నిద్రట్లేదు కదా, ఏం చెప్పాడు? ఏమని? రాజు ఎవరైనా కనపరచాలంటే
ఆ వ్యక్తిని ఏం చెయ్యాలి అని అడిగాడు. ఈయన అనుకుంటున్నాడు, రాజుకి ఇష్టమైన స్నేహితుడు నేనే కదా, నన్ను తప్ప ఇంకెవరు కనపరుస్తారు అని ఏం చేశాడంటే, అయ్యా రాజుగారండి, రాజుగారికి గుర్రం తీసుకోవాలి, రాజుగారికి గుర్రం మీద ఎక్కించాలి, రాజుగారికి గుర్రం మీద ఎక్కించాలి, రాజుగారికి పట్ల రాజుగారికి తిరగం పెట్టాలి, ఎదర సైనికులు వెనక సైనికులు పెట్టి జయం జయమని ప్రకటించాలి, రాజు ఎవరైతే కనపరుస్తూ ఉంటాడో వాళ్ళకి ఎలా చేయాలని ఊరంతా ఊరేగించాలయ్యా అన్నాడు. ఎవరో? ప్రధానమంత్రి. అయితే అర్జెంటుగా నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఆ గుమ్మం దగ్గర నువ్వు మొత్తుకున్నాడు చూసావా, ఈ రోజు అతను చేసి నువ్వు తీసుకురాలంటమ్మా, ఏంటి అన్న ముందా పని చేయాలంటే ఇంకేం చేయలేక రాజుగారు ఆజ్ఞించారు కదా. ఏ ఆజ్ఞ వల్లని సరదా చెప్పాడా, నన్ను కాపాడే వ్యక్తికి ఏం చెప్పడం ఏంటి? అవును కదా, ముందు చేశానంట. అలా దగ్గరుండి రాజుగారి గుర్రం మీద ఎక్కించి రాజుగారు బట్టలేసి కిరీటం పెట్టి ఊరంతా తిరిగి వచ్చి తిరిగి వచ్చి తిప్పి తిప్పాడంట. ఆమె హల్లెలూయా. ఇదేంటి ఇలా జరుగుతుంది ఏంట్రా? నేనేమో ఆయన గురించి చెప్తే కదంటే ఈయనేమో ఆయన కనపరచమంటాడేంటి? ఇదేమో శాస్త్ర బాబు అర్థం కాక అలాగే ఉన్నాడు. ఈలోపు తిప్పి తీసుకొచ్చాడు. ఈలోపు కౌరు వచ్చింది. ఏమని? ప్రధానమంత్రి గారు రాణి గారు కౌరించారు, భోజనం వచ్చామన్నారు. అవునా, ఓకే. అర్జెంటుగా ఇంటికి వెళ్ళాడు. భోజనానికి వెంటనే వెళ్ళిపోయాడు. కంగారు అంతా కంగారు కదా, కంగారు ఇప్పుడు. ఆమె హల్లెలూయా. భోజనానికి వెళ్తే తిన్న తర్వాత మరి రాజుగారు అన్నమాట, రాణి నీ మనవేంటి, నీ కోరిక ఏంటి చెప్పమంటాడు ఆయన. అయ్యా ఏం కాదయ్యా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కానీ మిమ్మల్ని మరి ఆ విధంగా మేము మాట్లాడకూడదు కానీ మేము దాసులు ఉంటే పర్లేదు, మా ప్రాణం భిక్ష పెట్టండి అయ్యా అని మాట్లాడదు. నీ ప్రాణం తీసేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నీ ప్రాణం తీసేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అయ్యా ఈ దుష్టుడైన హామని అన్నారు. ఆమె హల్లెలూయా. అసలు కంగారుగా పినతండ్రిని తిప్పొచ్చాడు, మొద్దుని తిప్పొచ్చాడు. ఏం చేయాలి అర్థం కాకుండా ఏంటని అసలు అంటే మళ్ళీ అంటారు కదా, హల్లెలూయా. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి అంటారు కదా. ఆమె హల్లెలూయా. ఏంటి పరిస్థితి అనుకున్నాడికి కంగారుగా ఈ దుష్టుడైన హామాన్ అని చెప్పేసిందంట. రాజు నీకు ఏం చేయాలి అర్థం కాక ఇదేంటి ఎలా జరుగుతుంది ఏంటి అది ఏంటని ఆయన కనిపించి వచ్చేసి ఆయన కొంచెం దూరం ఉన్న వనంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఈలోపు ఏం చేసేది, రాజుగారు మొత్తానికి వెళ్ళాడు, చేసి సంపాదించిందని ఏదో చేయడానికి వెళ్ళాడినా వచ్చేసి లోపు ఈ రాణి గారు బ్రతిమాలు పొందామని పాపమంట ఆయన దగ్గర కూర్చున్న కాడి నుంచి ఆవిడ దగ్గరికి వెళ్ళి నుంచి చూస్తారంట బ్రతిమాలదామని. ఈ లోపు రాజుగారు వరం నుంచి లోపలికి వచ్చాడంట. నేను ఉండగానే రాణి దగ్గరికి వెళ్తాడు, బలవంతం చేస్తాడా అన్నాడు. అంతే. వెంటనే ఉన్న సైనికులు వచ్చారు, అతని మీద ముసుకేశారు, పట్టుకున్నారు. అయ్యా రాజుగారండి, మీ మంచిని కోరిన ఇతనికి దగ్గరుండి ఇంటికాడ 50 ఊర్లో ఉరికై తగిలించాడు, సిద్ధం ఇచ్చాడండి. ఈ దుష్టుడండి అని చెప్పగానే సర్లే అదే ఊరు కొయ్యి మీద ఇతను తగిలించమని చెప్పాడు. ఆమె హల్లెలూయా. దేని పిల్లలారా, పాపం ఎందుకు వాస్తవంగానో ఆ సలహా ఇచ్చింది ఎవరు? భార్య. నిజంగా భార్య సలహా పోతే చూడండి, ఇప్పుడు మరి ఆమెను భార్యకి రాజుగారి భార్యకి తేడా ఉందా లేదా? ఇద్దరికి వీళ్ళిద్దరు స్నేహితులు కదా. ఇంతకీ ఎవరి భార్య మంచిది? ఎందుకనా అమ్మా ఏమంది? శత్రువు భోజనం పెట్టింది. అబ్బా ఎంత మంచి ప్రేమ అమ్మా, ఎంత మంచి ప్రేమ. మరి ఆవిడేం చేసింది? ఆ మంచి వ్యక్తిని చంపాలని సలహా ఇచ్చింది. ఆమె హల్లెలూయా. ఇలాగే లోకంలో చాలా మంది మంచి వాళ్ళ గురించి కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే చెత్తగా చెప్తారు. ఎవరికి? భర్తకి. హల్లెలూయా. వాస్తవంగా కుటుంబంలో గొడవలు ఎక్కడొస్తాయంటే గొడవలు ఒకవేళ నిజంగా ఒకటి కుటుంబానికి అమ్మ అంటే దాని అర్థం ఏంటి? అన్నదమ్ములు అక్క చెల్లి అందరూ కలిసి ఉన్నారు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక దెయ్యం ఆడలో పడుతుంది, ఎవరికొకరు పడుతుంది. ఆ భర్తకు అన్ని సారి చెప్తా ఉంటుంది. ఆ భర్త మట్టిని ఆయన ఏం చేస్తాడు? తల్లిదండ్రులు చూడక, అక్క చెల్లి పట్టించుకోక అంటారు కదా. చెప్తారు, సాక్షి చెప్తారు కదమ్మా, మా అన్నయ్య ఎంత మంచోడండి, మా నాన్న ఎంత మంచోడండి, వాళ్ళ ఆవిడొచ్చిన తర్వాత మారిపోయాడండి, మొత్తం చూడడం మానేది అంటారు. చూసారా? అంటే ఇంతకీ ఎవరు వచ్చాక మారిపోయారు? ఆవిడొచ్చింది ఎందుకు మార్చేసింది అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఆవిడకి మంచి హృదయం కాదు. ఆమె హల్లెలూయా. దేవుని పిల్లలారా, అంటేనే సొలొమోను అంటాడు, జ్ఞానం కలిస్తే తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు ఇల్లు ఓడబెరుకును. ఈవిడ ఎవరంటే 3 రాళ్ళు అంటే ఏంటి? భర్తకు పక్కన కూర్చోబెట్టుకుని ఆడ గురించి ఏడ గురించి చెప్పు, మంచి చెప్పు.
లేకపోతే మంచి సలహాలు ఏమండి మీరు మంచిగా చెప్పండి, వాళ్ళు కలిసి ఉండాలండి, మరి ప్రేమతో ఉండాలండి, మనం సహాయం చేయాలండి, మీ అమ్మాయిని భోజనం పెట్టాలండి, మీ చెల్లే కదండి, మీ అక్కే కదండి, ఇంట్లో రక్త సంబంధమే కదండి, మనం బాగా చూసుకోవాలండి అని ఈ మంచి సలహాలు ఇవ్వాలి. ఎవరికి కానీ ఏ సలహాలు ఇస్తారు? అందుకే లోపల చాలా కుటుంబం ముక్కలు కూడా కారణం ఏంటంటే అందరూ అంటారు కదా, ఆ మహాతల్లి వచ్చిందండి కుటుంబం మొక్కలయ్యింది అంటారు. ఏం చేసింది? ఆవిడ మళ్ళీ పైకి నేను ఏం చేసాను చెప్పండి, నువ్వేం చేయలేదు, నీ భర్త మంచి చెప్పండి అంతే. ఆమె హల్లెలూయా అవునంటారు కదంటారా? ఆమె హల్లెలూయా. చేతులారా తన భర్తని కళ్ళ ముందే పోగొట్టుకుంది. ఎవరు? అమ్మా ఆమెను నీ భర్త ఎలా చనిపోయాడు వాడు అడిగామనుకోండి, ఆవిడేమంటే తెలుసా? నేను ఇచ్చిన సలహాయే. ఆమె హల్లెలూయా. అందుకే నేను మీరు ఇచ్చిన చెడు సలహాల వల్ల కొంతమంది కుటుంబాలు బాగోవండి. ఆమె హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న పిల్లలు మనం ఎప్పుడు మంచి కోరుకున్నట్టు ఉండాలి. మనం ఎప్పుడు నిన్నువలని పొరుగు వారిని అంటే ప్రతి కుటుంబం బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలని మనం ఎప్పుడైతే కోరుకుంటామో ఆ ఆశీర్వాదం ముందు దేవుడు మనకిస్తాడంట. హల్లెలూయా. ఎందుకని? మనం మంచిగా ఆలోచించాం కాబట్టి. చాలా మందికి మంచి ఆలోచన ఉండదు, ఈ మంచి తలంపులు ఉండవు. ఎక్కడ లింకులు ఎట్టాలి, ఎక్కడ చెడగొట్టాలి, ఎక్కడ అయ్యి ఆ మన టెలివిజన్ ఏంటంటే రివర్స్ వాళ్ళకే వస్తాయి. నేను ఎవరికే ఆమె హల్లెలూయా. అంతే పొరపాటు మరి ఎవరిని ఏమనకూడదమ్మా. అక్కడికి కొత్త నిబంధనలో వేసే చోట అంటాడు, ఒక మనిషిని వ్యక్తుడా అని కూడా అనకూడదంట మనం. అంటే దాని అర్థం ఏంటి చూడండి. దానింట ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు మైండ్స్ ఎదిరిపోయో రకరకాలుగా ఉంటారు. కొంతమంది వాళ్ళు చూసి ఎలా మాట్లాడతారంటే అయ్యో పాపం మైండ్స్ ఎదిరిపోయినా అని అందరూ అలాగనరు. చిచ్చి పిచ్చోడు అట్లాగా. అంటే నీ కరెక్టే, నువ్వు ఎలా పిలుస్తున్నావు వాళ్ళని? అంటే నీ ఆలోచన తలంపులు ఎలా ఉన్నాయి? నీ పిల్లలు అలా పిలుచుకోగలరు నువ్వు? అవునంటారు కదంటారా? ఆమె నా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే మనం చేస్తున్న పని ఏంటంటే చేతులారా మన ఇల్లు నిలబెట్టుకోవాలని మన చేతిలోనే పని, కూలిపోవాలని మన చేతిలోనే పని. ఆమె హల్లెలూయా. అయితే అద్భుతమైన తెలుసా, ఏ రోజునైతే చంపాలనుకున్నారు జాతిని, అదే జాతిని రక్షించుకోగలిగారు ఉపవాస ప్రార్థన వలన. ఆమె హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము, సాతాను రెచ్చిపోతున్నాడు, మామూలుగా కాదు కదమ్మా. వాడి టార్గెట్ అంతా కూడా క్రైస్తవుల మీద పెట్టాడు. వాడి టార్గెట్ అంతా క్రైస్తవుల మీద. సౌండ్ పెట్టకూడదని ఒకళ్ళు, లాస్ట్గా ప్రార్థన మందిరం ఉండకూడదని ఒకళ్ళు, లాస్ట్గా మన రాష్ట్రము మన హిందూ దేశం కాబట్టి, మన రాష్ట్రము హిందూ రాష్ట్రం కాబట్టి క్రైస్తవులు ఉండకూడదని ఒకడు. ఇలాగ సాతాను ఏం చేస్తాడంటే చాలా మందిలో దూరి వాడు పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాడు ఏమీ చేయలేడు, దేవుడి చిత్తం లేకుండా ఏది జరగదు. అయితే మనం చేసిన పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట, మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి అన్నాడు ఆయన. హల్లెలూయా. అంతే. మనం ఇప్పుడు చేసిన పని ఏంటో తెలుసా? మనం ఏమీ చేయవసరం, వాళ్ళకి మాట్లాడవసరం లేదు, వాళ్ళ జోలికి వెళ్ళవసరం లేదు. సైలెంట్గా ఉపవాసం ఉండి ఆయన పాద సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే ఆ మంచి దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, మన చుట్టూ ఆయన దేవదూతల కాపలా ఉంచుతాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. వాడు ఏమీ చేయలేడండి, వాడు ఏమీ చేయలేడు. ఆ సమయం రానే వచ్చింది. అదే తారీఖుని అప్పుడేమో శాసనం పుట్టించింది వాడుకు చేశాడు. ఇప్పుడు ఆ ఉంగరం ఎవరి చేతిలోకి వచ్చిందంటే రాణి గారి చేతికి వచ్చింది. ఇప్పుడు తండ్రి కూతుర్లు వీళ్ళిద్దరే ప్లానింగ్. ఇప్పుడు రాజుగారు అంటారు, మీరు ఏం చేసుకున్నాడు అంటారు. ఇంకా 7 ఏళ్ళ శాసనం చేసేసి అద్భుతంగా జాతిని కాపాడుకోగలిగారు. హల్లెలూయా. దేని పిల్లలారా, ఉపవాస ప్రార్థన ఎంత బలమైందంటే వీళ్ళు ఉపవాస ప్రార్థన చేశారు కాబట్టి, భారం ఉంది కాబట్టి దేవుడు వీరిని ఎన్నుకొని వీరి ద్వారా ఆ యోధా జాతిని దేవుడు రక్షించాడు. హల్లెలూయా. దేని పిల్లలారా, ఉపవాస ప్రార్థన మీరు చేస్తే మీరు ఎంత బలంగా చేస్తారో, ఎంత కన్నీరుతో ప్రార్థన చేస్తారో, మిమ్మల్ని దేవుడు అభిషేకించి ఆ వస్తున్న శోధని, ఆ వస్తున్న కష్టాల బాధలు మీ ద్వారానే దేవుడు తప్పించి మిమ్మల్ని వాడుకుంటాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరు వాడుకున్నాడు? ఇప్పుడు మొర్దెకైనే రాణి గారినే వాడుకున్నాడు. ఇంతకు మొర్దెకై స్టార్ట్ చేసింది ఆయనే కదా, భారం కలిగి ఉపవాసం ప్రార్థించింది ఆయనే కదా. లాస్ట్కి సుసన్న కోటలో రాణి గారి కదా ఉపవాసం ఉంది. దేవుడు ఇద్దరినే వాడుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా.
తర్వాత రాయబడిన మాట ఏంటంటే ఒకే రోజున చంపాలని అదే రోజున శత్రువుని చంపమంటే ఈయనకి 10 మంది కొడుకులు అడిగారు. ఎవరికే? ఆమెకి 10 మంది కొడుకులు, 10 మంది కొడుకుని చంపేశారు. అంటే లాస్ట్కి ఆయన చనిపోయాడు, కొడుకు చనిపోయారు, భార్య చనిపోయింది, అందరూ చనిపోయారు. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఉపవాస ప్రార్థన. కీడులన్నీ తొలగిపోయి ఎవరైతే కీడు తలపెట్టారో వారి మీదకి వెళ్ళిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. ఏం పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అమ్మా అంతే ఉపవాసం మనం చేసిన పని ఏంటంటే, రాణి గారు ఏం చేసిందో తెలుసా? అయ్యో ఎంత బాధ ఉన్నా శత్రువుకు భోజనం పెట్టింది. ఆమేన్, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మనం చేసిన పని ఏంటంటే, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుని వాక్యం సెలవిస్తుంది. దేని పిల్లలారా, దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడికి ఇష్టం లేని కార్యాలు మనలో ఏమున్నాయో చూసుకోవాలి. అవి విడిచిపెట్టాలంతే. ఆమేన్, హల్లెలూయా. విడిచిపెట్టేసే వరకు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కనికరిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీకు కావాల్సిన అన్ని ఇస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ముందుకి లింగ చూస్తానంట, ఆ ఇల్లు అంట రాణికి ఇచ్చాడు రాజుగారు. ఏ ఇల్లు? ఎవరి ఇల్లు? ఎందుకను ఏ హామనవుతూ ఉన్నాడు ఇల్లు, అదంతా ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చింది? రాణి గారి చేతిలోకి వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. అంటే లాస్ట్కి అన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు, అన్నీ పోగొట్టుకున్నారు వాళ్ళు. ఇల్లు లేదు, పిల్లలు లేరు, భార్య లేదు, అందరూ ఎవరు లేకుండా పోయారండి. కారణం ఏంటో తెలుసా? ఎవరు ఏమి విత్తుతారో అదే పంట. దేని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నువ్వేం మాట్లాడినా, నువ్వే పని చేసినా, ఎవరికైనా సలహాలు ఇచ్చినా, ఏం చేసినా అవి వాక్యానుసరం ఉండలేవు చూసుకోండి. ఇవి మంచిగా కాదని చూసుకోండి. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి నాశనం చేయాలి, ఒక వ్యక్తి పాడైపోవాలి, ఒక వ్యక్తిని మనం తీసుకోవాలి మీరు ఎప్పుడు ఆలోచన చేయకండి. అవి మనకు సంబంధించినవి కాదు. మీరు ఎప్పుడు ఏం చేసినా ఎదుటి వ్యక్తిని మంచిగా కోరుకోండి. ఆమేన్, హల్లెలూయా. నాయనా వాళ్ళు బాగుండాలి నాయన, వాళ్ళు దీవించండి నాయన, వాళ్ళ పిల్లలు దీవించండి నాయన, వాళ్ళని ఆశీర్వదించండి నాయన అని మీరు ఆ పని చేశారనుకోండి, ఆ ఆశీర్వాదం ముందు మీకు వస్తారు. ఏది అది దేవుడి చిత్తం అండి, దేవుడు ఆజ్ఞ అండి అది. ఆమేన్, హల్లెలూయా. చాలా మందికి రహస్యం తెలియదు. ఈ రహస్యం తెలియక ఆ అమ్మని భార్యలకు సలహా ఇస్తారంటారు చాలా మంది. ఎవరికి నష్టం? ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు ఉపవాసముని మీరు అందరూ వచ్చారు. చేయాల్సిన పని ఏంటంటే, దేవుడి దగ్గర మీరు ప్రార్థన చేసేటప్పుడు మీకు లోపల చాలా బాధలు ఉంటాయి. మిమ్మల్ని ఏడిపించే వాళ్ళు ఉండొచ్చు, బాధ పెట్టేవాళ్ళు ఉండొచ్చు, నాశనం చేయడం ఉండొచ్చు, అవన్నీ మీకు తెలుసు. అయితే అవన్నీ దేవుడికి అప్పగించి మీ హృదయం నుంచి వాళ్ళని తీసేసి మీరు ప్రేమించి, నాయనా ఆ శత్రువు మార్చండి అయ్యా, వారి పిల్లలు దీవించండి అయ్యా, వారి కుటుంబం నాయన మారు మనసు తెచ్చండి అయ్యా, వారు మాకలకు ప్రార్థన చేయాలయ్యా, మాకలకు ప్రార్థనకు రావాలయ్యా, అయ్యా నా తండ్రి వారిని కూడా మాకలకు మార్చి రక్షణ తెచ్చండి అని ఈ ప్రార్థన మనం చేయాలి. ఎప్పుడు తల చేస్తామో ఆ మంచి దేవుడు వారందరినీ మారుస్తాడు. మనతో పాటు వారిని కూడా మందిలో నడిపిస్తాడు. ఎప్పుడు చెడు ఎప్పుడు కోరుకోకండి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టమన్నాడు, దాహం కొంటే దప్పికిమ్మన్నాడు. అలా చేస్తేనంట ఆ శత్రువు నెత్తి మీద మనము నిప్పులు కుప్పలుగా పోసినట్టంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ శత్రువు ప్రేమించాలంటే మనకేముండాలి? ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన ఎక్కువ ఎవరితో గడుపుతారో వాళ్ళకే ప్రేమ వస్తుంది. ఉపవాస ప్రార్థనలు ఉన్నోడికి తొక్కుకున్నోడికి ప్రేమ రాదండి. ఆమేన్, హల్లెలూయా. 2 ఉపవాస ప్రార్థన తర్వాత మన హృదయంలో ఎటువంటి చెత్త అయితే ఉందో ఆ చెత్త అంతా బయట తీసేయాలి. హృదయంలో దేవుడికి వ్యతిరేకమైన మొత్తం తీసేయాలి. మనలో ఏముండాలి? పరిశుద్ధాత్ముడు ఒక్కడే ఉండాలి. ఆయన ఉన్నాడు అనుకోండి, ఇష్టమైన వాళ్ళు కనిపించగల మనము ప్రేమిస్తాము, మనల్ని ఎవరితో బాధ పెట్టారో వాళ్ళని కూడా చూడని ప్రేమిస్తాం. ఎందుకని? లోపల ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి దగ్గరకు వచ్చావు కదా, నువ్వు ఆసక్తితో ప్రార్థించావు. ఆయన హృదయం చూస్తే దేవుడు, నీ హృదయంలో ఆయనకి ఇష్టమైనది ఏమి ఉండకూడదు. నువ్వు చేసిన పని ఏంటంటే, ఆ పరమ తండ్రి మన పాపాలు క్షమించాడు, మనల్ని ప్రేమించిన రీతిగా మనలో కూడా ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఎలాగొస్తుందంటే ఉపవాస ప్రార్థనలో మనం ప్రేమ సంపాదించుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ యూదులు ఆ 2 రోజులు పండుగ ప్రతి సంవత్సరం పండుగ చేసుకోవాలని తీర్మానం చేసుకున్నారంట. ఇంతగా ఏ పండుగ?
సత్తులందరూ చనిపోయారండి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుడు కూడా మనకు ఒక మంచి రోజు ఇస్తాడు. మంచి రోజు ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన నమ్ముకున్న పిల్లల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. అంతేనే మన జీవితంలో కూడా శత్రువు సాతాను ఎవరిని విరుగుదామని వాడు గర్జించి సింహం వలె తిరుగుతూ ఉంటాడు. వాడు పని ఆడితే మన పని ఏంటి? చూడండి, ఒకసారి ఇంట్లో వాళ్ళు ఏదో మాసం వచ్చి చేపలు వండుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా వాసనకి ఎవరుతారమ్మా? కుక్కలు వస్తాయి. వాస్తవానికి ఇచ్చి అంటామా? అవునా? అన్నం మనం ఏం చేస్తామంటే తినేసిన తర్వాత అరే కొంచెం కూర మిగిలింది కదా, ఏం చేస్తాం, అది మంచిదని చెడ్డదని దాన్ని క్యాకేసి వెళ్ళి పెడతాం. ఎవరికే కదమ్మా? ఇది వచ్చింది ఇంతకు చెయ్యన్నాం, ఇప్పుడు ఎందుకు పిలుస్తాం మనం? హల్లెలూయా. దేవుని పిల్లలారా, కాబట్టి మనం చేసిన పని ఏంటంటే మన లోపల ప్రేమ కలిగి ఉంటే మనము చాలా దీవులను పొందుకుంటాం. హల్లెలూయా. అంతే. ఇప్పుడు మొత్తిగా ఉపవాసం ఎందుకు ప్రకటించాడంటే, రాణి ఎందుకు ఉపవాసం ప్రకటించాడంటే, ఉపవాసం లేకుండా వెళ్ళిందనుకోండి, రాణిగా లోపల ఏముంటాయి? సేమ్ ఆమెను భార్య ఏం చెప్పిందో ఈవిడ కూడా అతనికి అదే చెప్తుంది. ఏమని? అర్జున్ నా ప్రాణాలు కాపాడండి, రాత్రి ప్రయాణం చేశారని చెప్తుంది. అలా చెప్పిందా? ఉపవాసం చేసింది కాబట్టి ఆ దేవుడు ఏం చేశాడు? భోజనానికి పిలువమ్మ, ప్రేమ చూపించమన్నాడంతే. హల్లెలూయా. నేను పిల్లలంతనే మనం ఏది చేసినా, ఏ తలపట్టిన ముందు ఏముండాలి? ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. కీడులన్నీ తొలగించడమే కాదు, కానీ మన జీవితంలో గొప్ప మేలులు దీవెనలు వచ్చినట్టు దేవుడు కృప చూపుతాడు. హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు పరిశుద్ధ